అర్థం కావట్లేదు. అధికార పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అనురాధ గారి యొక్క ప్రెస్ మీట్ కూడా చూపించారు. వారు స్ట్రైట్ అవే రామచంద్రారెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. రెండు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాటికి స్ట్రైట్ అవే ఆన్సర్ చేస్తూ నా పైన ఇంత తప్పులు చేశారని మీరు నమ్మేట్టుగా ఉంటే విచారణ చేసి నా పైన చర్యలు తీసుకోండి అన్నాడు. జనరల్ గా రాజకీయాల్లో ఒక పార్టీ లేదా అధికారంలో ఉన్న వాళ్ళు చర్యలకు కానీ విచారణకు కానీ ఆదేశిస్తే విచారణ ఆపేయమని, ఈ విచారణ నా పైన కక్ష సాధింపుల్లో భాగంగా చేస్తున్నారని గొడవ చేసేది మనం చూసాం. అందుకు భిన్నంగా రామచంద్రారెడ్డి గారు విచారించి నాపై చర్య తీసుకోమని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు పంచాయతీ లేదు. నేను ఎవరు తప్పు వాళ్ళు తప్పు అనట్లా, ఇద్దరిది పంచాయతీ లేదు. అధికార పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, వెల్కమ్, మీరు విచారణ జరపండి, మీరు వస్తారా, ప్రతినిధులు వస్తారా, సంస్థలు వేస్తారా, విచారణ జరిపి తేల్చేయండి, నా పైన తప్పు జరిపి చర్యలు తీసుకునేసేయండి. ఈ రెగ్యులర్ గా క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం ఏంటనేది రామచంద్రారెడ్డి గారు చెప్పిన మాట. కాబట్టి ఇప్పుడు పంచాయతీ లేదు, కాబట్టి ప్రభుత్వం తొందరగా విచారణ చేసి మంచి చర్యలు తేల్చేసి చేసేవచ్చు. ఇక్కడ ఆరోపించే వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారి మీద కాంట్రవర్షియల్ ఏమీ లేదు. కాంట్రవర్షియల్ ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు తప్పు చేశామంటారు, రామచంద్రారెడ్డి గారు నేను చేయలేదు అంటాడు. ఈ కాంట్రవర్షియల్ ఇది రాజకీయాల్లో ఉంటాయి. కానీ విచారణ విషయంలో ఇద్దరికి ఇబ్బంది లేదు. మీరు తప్పు చేస్తే మేము చర్యలు తీసుకుంటాం అనేది అధికార పార్టీ, ప్రతిపక్షం తొందరగా విచారణ చేసి ఆ పైన చర్యలు తీసుకుని తప్పులు చేస్తుంటే అని ఆయన అంటున్నాడు. కాబట్టి ఇంక ఇబ్బంది ఏముంది, తొందరగా విచారణ జరిపి తొందరగా చర్యలు తీసుకుంటే ఈ పని అయిపోతుంది. అయితే అనురాధ గారు 2-3 అంశాలు ప్రస్తావించారు. ఒకటి, తప్పు చేయకపోయింటే మీరు ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకుంటారు అని. పాయింట్ ఏంటంటే 2 అంశాలు ఉన్నాయి. అసలు ముందస్తు బెయిల్కి అప్లై చేయడం పౌరుడి యొక్క హక్కు. పోనీ 2, ఒకవేళ రామచంద్రారెడ్డి గారు తప్పు చేసినాడు కాబట్టి ముందస్తు బెయిల్ తీసుకునేట్టుగా ఉంటే గత 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందస్తు చర్యలు బెయిల్ తీసుకుని తప్పులు చేసినట్టేనా? తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో వైసీపీ ప్రభుత్వం కొన్ని కేసులు పెట్టింది. ఎవ్వరు ముందస్తు బెయిల్ తీసుకోలేదా? ముందస్తు బెయిల్ తీసుకున్న వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళంటే ఇంక దేశంలో ముందస్తు బెయిల్ తీసుకున్న తప్పులన్నీ అర్థం చేస్తున్నారు. అప్పుడు అందరూ ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకున్నారు, ఈ చర్చలు కాకుండా పెద్దిరెడ్డి గారు ఇచ్చిన సవాళ్ళను స్వీకరించి ఆ పనిలోనే ఉన్నాము, విచారణ జరిపిస్తున్నాము, మీరేం తొందరపడద్దండి, తొందరగా మీ పైన చర్య తీసుకుంటాం, మా పైన ఆధారాలు విచారణ కమిటీకి ఇస్తాం అని చెప్పడం బాగుంటుంది. ఇది నెంబర్ 1. రాజకీయాల్లో ఆయన ఉండడం మీరు కూడా ఒకటి అనొచ్చు, అది అనుకోండి. 2వ అంశం ఏంటంటే రామచంద్ర గారి స్పందనలో ఒక విషయాన్ని నేను స్వాగతిస్తాను. అదేంటంటే విచారణ జరుగుతుంది కదా, గమ్మునుండొచ్చు కదా అనే ఒక వర్షన్ వస్తా ఉంది, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి అనురాధ గారి ప్రెస్ మీట్ లో. నా పాయింట్ ఏంటంటే రోజు పత్రికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటో పెట్టి టీవీ డిబేట్లో ఏం మాట్లాడుతున్నారు, రామచంద్రారెడ్డి గారు ఇంకా పుష్ప రకరకాల పేర్లు పెట్టేసి రోజు డిబేట్లు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? విచారణ జరిగేంత వరకు ఇద్దరు ఒక అవగాహనకు వచ్చి ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం అధికారులు ఉంది, ఒకవేళ అధికారులు మేనేజ్ చేస్తారు రామచంద్ర, ఆయన పవర్లో లేడు. కాబట్టి మీకు ఇబ్బంది లేదు, మీరే విచారణ జరిపిస్తారు కాబట్టి మీ ప్రభుత్వ యజమాయిషిలో ఉన్న ఏజెన్సీలే కాబట్టి ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉండదు, చేసినా మీరు ఒప్పుకోరు. కాబట్టి ఇప్పుడు అంతవరకు మౌనంగా ఉండండి ఇద్దరు. మీరు మౌనంగా ఉంటే రామచంద్ర రియాక్ట్ అయ్యారు. రామచంద్ర జనరల్ గా ప్రెస్ అంటే ఒక రకమైనటువంటి ఇరిటేషన్ అని, ప్రస్తుతం మాట్లాడాడు, అసలు ప్రెస్ మీట్లో పెట్టడు, ఆయన ప్రెస్ మీట్లో ఉండడు. ఆయన అలాంటి ఆయన పదే ఎందుకు వస్తున్నాడంటే ఈ మధ్య ఒకటి రోజు టీవీల్లో 2-3 పేపర్లో ఆయన 2 పేపర్ల పైన పరువు దావా కూడా వేశాడు. పరువు నష్ట దావా ఎవరు వేస్తారు? బలరాం గారు నమ్మకుండే ఎవరు వేస్తారు. కానీ పరువు నష్ట దావా వేశాడు. ఇప్పుడు పత్రికల్లో ఒక ప్రాధాన్యత కలిగిన మీడియాలో పెద్దిరెడ్డి రామచంద్ర ఎవరు? ఒక సాధారణ రాజకీయ నాయకుడు అయితే కాదు, ఆయన ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఎంపీ. ఇప్పుడు ఒక ఘోర పరాజయం వైసీపీలో జరిగిన నేపథ్యంలో 3 పోటీ చేసి 3 గెలిచారు. ఘోర పరాజయం కదా వైసీపీకి. అంటే ఒక ప్రజా ప్రాతినిధ్యంలో వాళ్ళకంటూ ఒక విలువ ఉన్న కుటుంబంగా ఉన్నప్పుడు రోజు ప్రధాన మీడియాలో పెద్దిరెడ్డి గారిని వాడగొండ భాషలో వాడుతూ డిబేట్లు పెట్టుకుంటా ఉంటే ఆ మీడియా అంతా కూడా తెలుగుదేశం మీడియా అని నేను అన్నగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక మీడియా అని మాత్రం స్పష్టంగా తెలుసు. గత 5 ఏళ్ళలో మనం చూసాం. మరి ఈ పత్రికలు రోజు రాస్తా ఉన్నప్పుడు ఒక ప్రజల్లో ఉన్నటువంటి ఒక నాయకుడు రియాక్ట్ కాకపోతే ఆయన జీవితం ఏమవుతుంది? రాజకీయ జీవితం. రెగ్యులర్ గా రాస్తూ ఉంటే మీరు తెలుగుదేశం పార్టీ విచారణ వేస్తే ఆ విచారణ ఆపేయండి కానీ రామచంద్రారెడ్డి గారు కోర్టుకు వెళ్ళున్నా స్టే తెచ్చుకున్న విచారణ ఆపేయమని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే నువ్వు విచారణ అడ్డుకుంటున్నావా టెక్నికల్ పాయింట్స్ ఆధారంగా చేసుకొని అని చెప్పి విమర్శించవచ్చు. ఆయన విచారణ జరపమని కోరుతున్నాడు. లేదా మీ 3 పార్టీలు వచ్చి విచారణ జరిపితే నేను సహకరిస్తానన్నప్పుడు ఆ పని చేయాలి. ఈ పత్రికల్లో వచ్చే వార్తలు ఆగాలి. పత్రికల్లో ఒక ప్రజలు నమ్మే విశ్వసించే ఏ మీడియా అన్నా, ఏబిఎన్ టీవీ5 వైసీపీ వాళ్ళు పక్ష పత్రికలు అనొచ్చు, వీళ్ళది బ్లూ పత్రిక అనొచ్చు, ఏదైనా కావచ్చు, అది ప్రజలు చూస్తున్న మీడియా. ఆ మీడియాలో వస్తున్న వార్తలు నా మీద ప్రభావం పడతాయా పడవా?
ఒక ప్రజా జీవితంలో 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, అందులో వైసీపీలో 2 కీలక నాయకులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కీలక నాయకుడు, మిథున్ రెడ్డి కీలక నాయకుడు. 2 కీలక నాయకులు కూడా ఒక పార్టీ ప్రధాన నాయకుల పైన ప్రతిరోజు వార్తలు వస్తుంటే వాళ్ళు స్పందించకుండా ఎట్లుంటారు? కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేయొద్దని నేను అన్ను. ఆరోపణలు 10% చేస్తే విచారణ 90% చేయండి. దట్టు మీకు అధికారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా ఆరోపణ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే మీరు చేయగలిగింది ఏమి లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసి అధికార పార్టీ నిరూపించుకొని సవాల్ చేసే పని. ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం కాదు కదా, అధికారంలో ఉన్నారు కదా. అటు విచారణకి 90% ప్రాధాన్యత ఇవ్వండి. 10% ఆరోపణ, అది కూడా రామచంద్రారెడ్డి గారు రియాక్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ రియాక్ట్ అయింది ఏంటంటే, పత్రికల్లో వరుసగా 2-3 రోజుల పాటు 2-3 ఛానల్లో డిబేట్ మీద డిబేట్ పెట్టి గంటల తరబడి దొంగ 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 అంటే వాళ్ళు రియాక్ట్ కాకపోతే వాళ్ళ ప్రజా జీవితం ఏమవుతుంది? కాబట్టి వాళ్ళు రియాక్ట్ కూడా ప్రతి ఆరోపణలు ప్రతి ఏం చేశారు నా మీద 1, 2, 3, 4. ఇప్పుడు ఉదాహరణకు కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిపాలనలో నాకు క్లీన్ చిట్ వచ్చిందని అంటున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ కావచ్చు, ఆయన పుట్టినప్పటి నుంచి 2 శత్రువులు, ఆగర్భ శత్రువులు, 2 రాజకీయ శత్రువులు, వ్యక్తిగతాన్ని కాదు, రాజకీయ శత్రువులు, పక్క నియోజకవర్గాలు. ఆ తర్వాత తెలుగుదేశం పీరియడ్ లో ఒకసారి క్లీన్ చిట్ వచ్చింది అన్నాడు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రత్యర్థే కదా, శత్రువు కాకపోయినా. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లీన్ చిట్ వచ్చిందంటున్నాడు. తన రాజకీయ శత్రువు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్లీన్ చిట్ చెప్తున్నారు. దాని ఉన్నట్టు మర్చిపోయి మీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు రోడ్డు వేసుకున్నారు అంటున్నారు. దానిపైన విచారించండి, తప్పే ఉంది. దానిపైన విచారం చేసి నిజంగా ఇల్లీగల్ గా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ రోడ్డు వేసుకుంటే దానిపైన చర్య తీసుకోవచ్చు. ఇది కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆరోపణల కన్నా విచారణకు, చర్యలకు ప్రాధాన్యత. చర్యలు కక్ష సాధింపు కాదండి. విచారణ చేసి సంగతి తేల్చేదని రాజకీయాల్లో మంచిది, చాలా కూడా తెలిస్తేనే భయం ఉంటుంది రాజకీయ నాయకులు. కానీ విచారణకి ప్రాధాన్యత ఇవ్వకుండా విచారణలో 99% ఆరోపణలకు ప్రాధాన్యత ఇచ్చేసి మీరు చేయకపోవచ్చు రోజు మీడియాలో వస్తా ఉంటే ఇది మీకు చర్యలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, రాజకీయంగా విమర్శలు చేయడానికి చూపిస్తారనే మాట వచ్చినప్పుడు ప్రభుత్వానికి నష్టం వస్తుంది. రెండోది, ఇప్పుడు 7 నెలలు అయింది కాబట్టి ఓకే, ఇంకా 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత కూడా ఇంకా ఆరోపణలు చేసుకుంటారంటే వీళ్ళు అనవసరమైన ఆరోపణ. నేను నిజమైన ఆరోపణలు చేసిన ప్రజలం ఒక దశ దాటిన తర్వాత నిజమైన ఆరోపణలు చేసినా కూడా ప్రజలు వీళ్ళు కక్షాదింపు అనుకుంటారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా విచారణకు ప్రయారిటీ ఇచ్చి వారి సవాలు కూడా స్వీకరించి చేయండి. ఆ విచారణలు పూర్తి అయ్యేంత వరకు ఎవరు మాట్లాడకుండా ఉంటే ఏ సమస్య ఉండదు.